కళ్యాణ్ గారిని మనం చూస్తున్నాం. అంటే నామినేషన్ వేసిన దగ్గర నుంచి మంచి హైప్లో ఉన్నాడు. ఏంటి పిఠాపురంలో పరిస్థితి ఏంటి? పిఠాపురంలో ఒక నామినేషన్ ఎలా జరిగింది పవన్ కళ్యాణ్ది అంటే విజయోత్సవ ర్యాలీ. దాదాపు దగ్గరగా 1,00,000 మంది పిఠాపురంలో ఆ రోజు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గెలుపు ఆ రోజే వచ్చిందా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన వాళ్ళే భయపడుతున్నమాట వాస్తవం. మరి ఇవన్నీ చూసే వీళ్ళు నామినేషన్లు సరిగ్గా వేయట్లేదు అనేది నా ఉద్దేశం. ఓకే, ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే ఏంటి పరిస్థితి ఏంటి? అసలు మనం చూస్తున్నాం అంటే రోజా గారు వీళ్ళందరూ చంద్రబాబు గారిని చీటర్ అనడము అండ్ చూసాం, చాలా నెగిటివ్ చేశారు అంటారు ప్రజలు. ఒకవేళ టీడీపీ అధికారంలోకి వస్తే వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎలా ఉంటుంది? రివెంజ్ తీసుకునే అవకాశాలు ఏమన్నా ఉన్నాయా? టీడీపీ పార్టీ అధికారంలోకి వస్తే రోజా వాళ్ళు మాట్లాడిన మాటలు కానీ, వీళ్ళు అక్రమంగా పెంచుకున్న ఆస్తులు, రోజా గారి ఆస్తి 60% పెరిగింది. ఎట్లా భూముల్ని కబ్జా చేసి ఎర్ర చందనం ద్వారా కానీ, మట్టి మాఫియా, ఇసుక మాఫియా, కల్తీ మద్యం. మొన్న రీసెంట్ గా మద్యం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇలాగ అక్రమంగా దాదాపుగా 17 విల్లాలు, 20 కార్లు, 5,000 కోట్లు. ఒకప్పుడు 500 కోట్లు ఫీజు 500 రూపాయలకు కూడా కట్టలేని స్థాయి నుంచి ఈరోజు 5,000 కోట్లు సంపాదించింది. ఈ రకంగా అక్రమంగా సంపాదించి రాష్ట్రానికి ఇప్పుడు దగ్గరగా 13 లక్షల నుంచి 15 లక్షల కోట్లు అప్పు చేసి పెట్టారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 13 జిల్లాలని 26 జిల్లాలు చేశారు. కానీ ఈ జిల్లాలో తీసుకొని వచ్చి ఆ జిల్లాలో పెట్టడం, ఏది అడ్డదిడ్డంగా కోడి కనుక ఏ విధంగా అయితే చేసిద్దో ఆ రకంగా చేశారు అని మాత్రం నేనైతే చెప్పగలను. ఇతను అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రం 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. ఇవన్నీ సరి చేసుకోవడానికి మినిమంగా 1 or 2 years పడుతుంది. ఈ అప్పులు కానీ, కంపెనీలు కానీ, ఉద్యోగాలు కానీ, రైతుల సమస్యలు కానీ, ప్రతి ఒక్కటి కూడా నిత్యావసర సరుకుల రేట్లు పెంచి పథకాలు ఇస్తున్నాను. ఒకసారి అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఆస్తులు అమ్మి మీకు పథకాలు ఇచ్చాను, ఇంకొకసారి అవకాశం ఇవ్వండి, మీ ఆస్తులు అమ్మి మీకు పథకాలు ఇస్తాను, మీకు 2 కళ్ళు ఎందుకు, 2 కిడ్నీలు ఎందుకు, అమ్మేస్తా. ఉపేంద్ర గారు అంటాడు చూడు, ఈ రాష్ట్రానికి నేనే కదా ముఖ్యమంత్రిని, ఈ రాష్ట్రాన్ని అమ్మేస్తా అంటాడు. ఆ టైపు జగన్మోహన్ రెడ్డి.